నిజంగా ఇయ్యాలని నేను చెప్తున్నా, తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ల కింద పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది పక్క. ఇది నా మాట కాదు. మీరు ఇవాళ ఇక్కడికి వెళ్ళి బయట పోయి రోడ్డు మీద ఉత్తగా 10 నిమిషాలు టైంపాస్ నిలబడు, రాంగ పొంగ పోయేటలో పట్టుకోండి. ఎవరైనా సరే, కులం మతం ఏదన్నా కానీ, ఆటో ఆయనకి వెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలోకి పంపి రాకెట్లు తయారు చేసి ఆయన దాకా అడుగురి. ఏం సంగతి అన్న, ఎవరో కొట్టెత్తావు మరి ఏం సంగతి అంటే, వీని జల్దీ పంపిర్రబో ఏదైనా చేసి అంటారు. నేనేమంటున్నా అంటే, దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది కూడా, నేను సుప్రీంకోర్టు తీర్పు బాగుంది, గవర్నర్లకు కట్టడి చేసింది, మరి మన స్పీకర్లకు కట్టడి చేయొద్దా? 10 మంది మన టికెట్ మీద గెలిచిన వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి సంకల కూర్చుంటే స్పీకర్ గారికి మనం షికాయత్ చేసి 14-15 నెలలు అయితే కూడా మరి ఆర్టికల్ 10ని ఇంత దారుణంగా అవమానిస్తుంటే, యాంటీ డిఫెక్షన్ ఆర్టికల్లో షెడ్యూల్ 10 మనం ఇంత దారుణంగా అవమానిస్తే మరి వారి మీద కూడా నియంత్రణ ఉండొద్దా? ఇట్లా డెఫినెట్గా వాళ్ళ బాబాసాహెబ్ స్ఫూర్తితో వారి ఆలోచన ధారలో ఇంకొక మాట కూడా చివరిగా చెప్పి నేను ముగించాలి. నేను అమెరికాలో కొంతకాలం చదువుకున్నాను, కొంతకాలం పనిచేసినాను. ఈ రిజర్వేషన్ల అంశం వచ్చే వరకు భారతదేశంలో కొంతమంది కింద మీద అవుతుంటారు. ఎందుకు ఉండాలి రిజర్వేషన్లు, అర్జెంటుగా తీసేయాలి, మెరిట్ ఉండాలి, అవన్నీ మాట్లాడుతుంటారు. కరెక్టే, నువ్వు చెప్పేది కొంతవరకు సమంజసమే కావచ్చు. మా పెట్టింది 10 ఏళ్ళకే పెట్టిరు కదా, 20 ఏళ్ళకే పెట్టిరు కదా అని కూడా మాట్లాడతారు. కానీ అయిపోయిందా మరి? కావాల్సిన మార్పు, భారతదేశంలో రావాల్సిన మార్పు, మనం అనుకున్న పరిస్థితి నిజంగానే సమాజం వచ్చిందా? వచ్చింటే మీరు చెప్పేది కరెక్ట్, 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో తీసేయాలనేది. కానీ వచ్చిందా? ఇవాళ కూడా, ఈ రోజుకి కూడా నిజంగా భారతదేశంలో మనిషిని మనిషిగా గౌరవించే పరిస్థితి వచ్చిందా? ఇంకెక్కువైంది. ఇతర మతం పేరిట పంచాయతీలు, పనికిమాలిన వ్యవహారాలు ఇంకెక్కువైనాయి. కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. ఇంకా కూడా ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా ఇంకా కూడా జరుగుతలేవు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, రిజర్వేషన్లు అనగానే ఆ చట్రంలోనే బాబాసాహెబ్ను బిగించి ఆయనను చిన్నగా చేసి చూపెట్టే కార్యక్రమం కేవలం కొన్ని జాతులకు మాత్రమే న్యాయం చేసిండు, దేశానికి కాదు అనే ఒక బదనాం చేసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో కొంతమంది. నేను చూసిన మొన్న అమిత్ షా అంటున్నాడు పార్లమెంట్లో, అంబేద్కర్ 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 బోల్నా ఫ్యాషన్ హో గయా. బరాబర్ ఫ్యాషన్, తప్పేమున్నది? అంబేద్కర్ మంచి చేసిండు కాబట్టి బరాబర్ ఆయన గురించి మాట్లాడుకోవాలి. మీలాగా చెడు చేయలే, మీలాగా దేశానికి గబ్బు పట్టియలే, మతం పిచ్చి లేపి పిచ్చోళ్ళని చేసి దేశంలో వేరే ముచ్చట లేకుండా చేసి మతం మాత్రమే ఉన్నది ఇంకేం లేదు దేశంలో అన్నట్టు గబ్బు లేపలే దేశాన్ని. మంచి కోసం ఆలోచించిండు, ఆయన కోసం ఆయన ఆలోచించుకోలే. ఆయన కావాలంటే ప్రపంచంలో ఎక్కడైనా సెటిల్ కావచ్చు. ఆయన కావాలంటే ఆయనకున్న తెలివికి చాలామంది ఇప్పుడు మనోళ్ళు, మన ఇళ్ళల్లో పిల్లలు కూడా ఎక్కడనో సెటిల్ అయినరు, మళ్ళీ రారు కూడా తిరిగి మళ్ళీ ఆలోచనలు కూడా లేరు. వస్తావురా భయ నన్ను అడిగితే మా దోస్తులను వాళ్ళని వీళ్ళను ఏముందని ఆడుకొస్తే మళ్ళీ చుట్టాలు గిట్టాలు అంతా సతాయిస్తారు, ఈడనే మంచిగా సుకూన్ ఉన్నది. అట్లా ఆయన కూడా చూసుకోవచ్చు కావాలంటే. ఒకటి కాదు సరే, మళ్ళీ ఆడవి కూడా కులం మతం నడుస్తూనే ఉన్నాయి ఇంకా అమెరికాలో కూడా, అది వేరే కథ అనుకో. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేసిన అమెరికాలో ఉన్నప్పుడు, ఒక మన దేశంలోనే ఉన్నదా రిజర్వేషను, ఈ అమెరికాలో మనకి ఇస్తుంటుందా అని చూసిన.